కళ్ళతోని చూసిన ప్రతీది గూడా అందంగానే ఉండాలని ఉండదండి. అందంగా లేనిది గూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ విషయంలో మీకు ఎన్నో విషయాలు సందర్భాలైతే మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు నేను తినే ఇడ్లీ గూడా టోటల్‌గా తెల్లగా లేవు. అట్లనే ఒక కలర్‌లో గూడా లేవు. ఏదో మాషి మాషి ఉన్నట్టయితే కనిపిస్తుంది. కానీ అసలు విషయం గనుక తెలుసుకున్నారనుకోండి, వీటిని తినకుండా మాత్రం వదిలిపెట్టలేరు. అది మీ వల్ల కాదు. ఎందుకనంటే అలాంటి సూపర్ హెల్తీ ఇడ్లీ ఇది. ఇగ చూషిల్లు గదా! ఇగ నైట్ పూటయితే ఇంతంత మినపప్పు తీసుకొని మంచిగా నానబెట్టి, దానికి సరిపడా ఇడ్లీ రవ్వ తీసుకొని, మంచిగా మిక్సీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచిన. ఇగ పొద్దుగాల లేసి మంచిగా ఫ్రెష్ అయిన పుదీనా తీసుకొస్తుంటే, ఆ పుదీనా వాసనకి ఆహా! మనసంతా ఎంత హాయిగున్నదో. చెయ్యి పట్టుకున్నందుకు కూడా గుమగుమలాడిపోతుంది. ఇగ పుదీనా గురించి మీకు చెప్పాలా? ఎప్పటికి వండుకుంటూ తినేటోళ్ళు. కొంతమందయితే ఆరోగ్యం కోసం పుదీనాని ఉట్టిగానే తింటారు. కొంతమంది పొద్దుగాల పొద్దుగాల గ్రీన్ టీ తీసుకుంటరు. ఎన్నో ఇట్లాంటివుంటాయి. ఇగ అవన్నీ మంచిగా కడిగి మిక్సర్‌లో ఏసి 3 చిటికెలేసుడుతోనే అది మొత్తం గూడా అయిపోయింది. అంటే చిటికెలేస్తే అయిందని గాదుల్లా. ఆ 3 చిటికెలు వేసే టైంలోనే మనకు ఇది మిక్సీ అనేది అంత తొందరగా అయింది అని అర్థం జేసుకోవాలి గట్లా. హ్మ్. ఇగ గదంతా అయిపోయినంక ఒక చిన్న గిన్నె తీసి అల్ల గింతంత నూనె పోసి, జీలకర్ర, ఆవాలు, గింతంత శనగపప్పు అయితే పోసిన. ఇగ ఇది ఉడకబెడదాము అని ఫస్ట్ అనుకున్నా గానీ, ఉడకబెడితే జరంతా సప్పగయితది. ఇగ మళ్ళా గది మళ్ళా సప్పటి ఇడ్లీలో ఏం మంచిగుంటది. అందుకని అట్లనే చేసి అది కాలిన తర్వాత ఈ కొత్తిమీర జ్యూస్ చేసినాం గదా! ఈ ప్యూరీ కూడా అందులో పోసి కమ్మటి వాసనొచ్చే వరకి కూడా మంచిగా కాలనిచ్చినాం. అట్లని పెద్ద మంట కాదు. చిన్నదే మంట మీద. ఇగ అవన్నీ కాలిన తర్వాత అంటే జీలకర్ర, ఆవాలు, పుదీనా ఇగ సరిపడంత ఉప్పు. ఇగ ఇవన్నీ కలిసిన తర్వాత దీన్ని తీసుకపోయి ఇంకొక సెపరేట్ గిన్నెలేసిన. ఇగ నా గొంతు గురించయితే మీరు ఎక్కిరియకులు జర పానం మంచిగా లేదు. స్పెషల్‌గా దానికోసమే గీ పుదీనా ఇడ్లీ అయితే నేను పొద్దుగాల ప్రయత్నం చేసినాననమాట. ఇగ ఇదొక గిన్నెలో తీసుకొని ఇగ గిప్పుడు నేను ఎన్ని అయితే ఇడ్లీలు చేయాలనుకుంటున్నానో అంతే పిండి. అంటే నేను జరంత ఎక్కువ నానబెట్టిన. ఒక్కసారి చేసినామనుకోండి 2 రోజులకొస్తది. ఊకూకే పని తప్పుతది గదా! గట్లనమాట. ఇగ సరిపడా ఇడ్లీ పిండి గిన్నెలో తీసుకొని దబ్బ 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 కలిపిన. చూడండి మొత్తం తెల్ల పిండి అంతా కాస్త మొత్తం మనకి గ్రీన్ కలర్ అయిపోయింది. ఇట్లా పలస పలసగా గాదు మనకి ఇంకొంచెం చిక్కగా కనబడాలంటే ఇంకో 2 గంటలు ఎక్స్‌ట్రా చేసుకుంటే సరిపోతది. జర మాకు రేట్ ఎక్కువ కాబట్టి ఇక తెచ్చే అంత ఓపిక లేక భరించే అంత ఇగ కష్టపడేంత ఓపికనైతే నాకు అస్సలే లేదు చిన్నదానికి. అందుకే ఉన్న దాంట్లో చేసేసిన. ఇక 10 నిమిషాలు అయినాక ఇడ్లీలయినాయి. ఇక పైన మంచి వాసన గుమగుమలాడే వాసన పిల్లలకు గూడా రావాలి గదా! అనేసి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఇడ్లీ మీద అయితే పడేసిన నేను. ఇగ ఇవి తీసేసి దీనికి సరిపడా చట్నీ అయితే పెట్టేసిన ఇగ. ఇడ్లీలు గూడా చూడండి ఎటు గూడా పోలేదు. తీస్తూ ఉంటే గూడా ఆ పుదీనా వాసన అనేది సూపర్‌గా వస్తది తెలుసా అందులో. రావడమే గాదు, మనం తింటుంటే గూడా మరీ పచ్చి పుదీనా తిన్నాము అనేది లేకుండా నూనె లేపినందుకు సూపర్‌గుంది. ఇగ ఇవన్నీ లైన్‌గా తీసేసి సూపర్ అనే చట్నీ ఏసి మా పిల్లలకిస్తేనైతే మా పిల్లలు, మా ఆయన ఎంత బాగా తిన్నారో. వాళ్ళకంటే ఎక్కువ నేనే ఇంకా నాకిచ్చిన 3 ఇడ్లీలే దబ్బున కొట్టేసిన అంత బాగున్నాయి. ఇగ పుదీనా అంటే ఆరోగ్యకరం అని తెలవనోళ్ళైతే ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఈ ప్రయత్నం జేయండి. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా అనారోగ్యం అనే ముచ్చటైతే రాకుండా ఎప్పుడు గూడా స్ట్రాంగుంటారు. అంతేకాదు పిల్లలకి కొంచెం ఏజ్డ్ పర్సన్స్‌కైతే మాత్రము జీర్ణశక్తిని పెంచుతది, ఆకలిని పెంచుతది. అలాగే కొంచెం అమ్మ లాంటి ఏజ్ ఉన్న వాళ్ళకైతేనేమో పొట్ట ఉంటది గదా! ఈ పొట్టను కరిగిస్తది. అబ్బాయిలకు గూడా ఉంటది లేండి. అట్లాంటివన్నీ గూడా తీసేసి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తది. కాబట్టి ముందు దాని విలువ తెలుసుకున్న తర్వాత ఇలాంటి వాటిని ట్రై జేయడం ప్రారంభించుకోండి.